వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈరోజు మీ అందరికీ నా లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ అవి ఎక్కడ కొన్నానో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ నేను వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి సింపుల్ పికాక్ బ్లూ కలర్ డ్రెస్ అనమాట. సో నాకు అసలు ఈ కలర్లో ఒక్క కుర్తీ కూడా లేదు, శారీ ఉంది నా ఎంగేజ్మెంట్కి కట్టుకున్నది. సో దిస్ ఈజ్ లైక్ వెరీ సింపుల్ కుర్తీ, చాలా లైట్గా ఉంది, ఆర్గెన్జా మెటీరియల్ ఉందన్నమాట, కొంచెం క్రష్ వచ్చింది దీనిపైన. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్, దీనిపైన మంచిగా మనకి పర్ల్ వర్క్ వచ్చిందనమాట. అండ్ యోక్ పార్ట్లో కూడా అంతే చిన్న చిన్న పర్ల్స్ వచ్చినాయి. అండ్ దెన్ నెక్లో వచ్చేసి సింపుల్గా ఒక చిన్న పర్ల్ వర్క్ వచ్చిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్స్ చూపిస్తాను. ఇలాంటి కుర్తీ చూసారు కదా, సో ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఇది దీంతో పాటు ఒక కలర్ బ్లూ అండ్ ఇంకొకటి బ్లాక్. సో ఈ మూడు ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్సే ఉన్నాయి, చూపిస్తాను. సో ఇవన్నీ వచ్చేసి నేను పట్టు శారీ డీసీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో అందరూ అనుకోవచ్చు ప్రమోషన్కి చేస్తున్నా అని చెప్పి, బట్ స్టిల్ నన్ను అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. సో డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ పెట్టి ఆర్ రీల్స్ చేసి పెడితే ఎక్కడ కొన్నా అని చెప్పి అడుగుతారు. నార్మల్ వీడియోలో చూపిస్తే ఎక్కడ కొన్నా అంటారు, బట్ ప్రాపర్గా ఒక వీడియోలో డెడికేటెడ్ ఇక్కడ కొన్నా అని చెప్తే ప్రమోషన్ అని అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ యూ గైస్ ప్లీజ్ చెక్ అవుట్ దేర్ పేజ్. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కుర్తీ అనమాట. సో మొత్తం ప్యూర్ బ్లాక్ జార్జెట్, ఇది ప్యూర్ జార్జెట్ కుర్తీ. సో ఇవన్నీ మనకి 1000 ఆ రేంజ్లోనే ఉన్నాయి కుర్తీస్ అన్నీ కూడా. నాకు కరెక్ట్గా ప్రైస్ గుర్తులేదు బికాస్ తీసుకొని చాలా డేస్ అయింది, అమ్మతో తెప్పించుకున్నా ఇప్పుడు యూఎస్కి వచ్చేటప్పుడు. సో ఇది కూడా అంతే, యోక్ పార్ట్లో డిజైన్ వచ్చింది. సో దీనికి బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది అనమాట. మొత్తం కూడా ఇది మగ్గం వర్క్, ఫుల్ స్టోన్స్ వచ్చినాయి దీనికి. సో ఇది మంచిగా సింపుల్ చిన్న చిన్న పార్టీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. హెవీగా వేసుకొని వెళ్ళడం కన్నా ఇట్లా సింపుల్ కుర్తీస్ అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటాయి. సో ఇట్లా కుర్తీ వేసుకొని మంచి ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలు, ఇట్ విల్ లుక్ వెరీ ప్రెటీ. సో నేను మీ అందరికీ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. సో తెప్పించుకున్నా కదా, మొన్న లగేజ్ వీడియోలో పెట్టాను, చాలామంది అడిగారు ఎక్కడ కొన్నా అని చెప్పి. సో అవి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను నేను. సో ఇది ఒక కుర్తీ అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ టు ద రాయల్ బ్లూ కుర్తీ. ఇది కూడా అంతే, ప్యూర్ జార్జెట్. మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, అస్సలు చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది యోక్ పార్ట్ లో కొంచెం డిఫరెంట్ వచ్చింది. సో మొత్తం మనకి ఇంతవరకు రాకుండా, లైక్ బాడీ అంతా రాకుండా ఓన్లీ నెక్ పార్ట్ దగ్గరనే వచ్చింది, డిఫరెంట్ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ గురించి చెప్తా. సో ఈ రోజు వీడియోలో చూపించేవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట, బికాస్ నాకు వెయిట్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను అన్ని లైట్ వెయిట్ ఎంచుకున్నాను. సో క్యాన్ అట్లా ఏం లేకుండా తీసుకున్న ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్ నేను చూపిస్తున్నది, లైక్ మొన్న కలెక్షన్ అమ్మతో తెప్పించుకున్న వాటిల్లో ఇవి. సో ఓన్లీ లేటెస్ట్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మంచి లైట్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్. సో యోక్ పార్ట్లో మొత్తం మనకి నెట్టెడ్ వచ్చిందనమాట విత్ లైనింగ్ ఇన్సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి అండ్ మనకి ఫుల్ కాలర్ నెక్ వచ్చింది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్రాక్. నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, లైక్ పింక్ బ్లూ లేదంటే బ్లూకి ఎల్లో అట్లా కాకుండా, రొటీన్ కాంబినేషన్స్ కాకుండా దిస్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్, లైక్ గ్రీన్కి బ్లూ వచ్చిందనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో మనము డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకొని కస్టమైజ్ చేయించుకున్నా కానీ దానికి తగ్గట్టు జ్యువెలరీ ఉంటేనే అది బాగా ఇంకా ఎలివేట్ అవుతుంది డ్రెస్ అనేది. సో నేను ఇప్పుడు మీకు నా లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఎలా మనం ఈ అవుట్ఫిట్స్కి మ్యాచ్ చేయొచ్చు జ్యువెలరీ అనేది కూడా ఐ లెట్ యూ నో. సో ఇవన్నీ వచ్చేసి నేను తెప్పించుకున్న నెక్లెస్ అనమాట. చాలా సింపుల్ తెప్పించుకున్నా, అసలు హెవీ అసలు తెప్పించుకోలేదు బికాజ్ యూఎస్లో సింపుల్ వే వేసుకుంటారు కాబట్టి నేను ఇది తెప్పించుకున్నా. బికాజ్ ఇక్కడ హెవీ ఫంక్షన్స్ అట్లాంటివి ఏం జరగవు. సో నేను హెవీగా తెప్పించుకొని కూడా వేస్ట్ అయిపోతాయి, అందుకే అన్నీ కూడా సింపుల్ తెప్పించుకున్నాను. సో ఇప్పుడు నార్మల్గా ఈ ఫ్రాక్ ఉందనుకోండి, దీనికేమో ఫుల్ కాలర్ వచ్చింది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వేర్ ఎనీ నెక్ పీస్ ఆన్ దిస్ ఫ్రాక్, బట్ మంచి కమ్మలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో ఈ అన్ని జ్యువెలరీ వచ్చేసి ఇవాళ చూపిస్తున్నవి ఫ్యాషన్ కర్వ్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో ఇట్స్ నాట్ ది ఫస్ట్ టైం వాళ్ళు తీసుకోవడం, ఇంతకు ముందు కూడా నేను ఆల్రెడీ చేశాను వీడియో, చాలా బాగుంటాయి. సో దే ఆర్ ఫేమస్ ఫర్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. మీకు చూపిస్తా. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటే ఫస్ట్లో నాకు కూడా అంటే ఏంది అని అనిపించింది, కానీ
అది తెలిసిన తర్వాత అండ్ అవి వేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐఎమ్ నాట్ లీవింగ్ దెమ్ అనమాట. అంత బాగా నచ్చుతున్నాయి. బికాజ్ ఇట్లా నెక్లెస్ లేని ఫ్రాక్స్కి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ చాలా మంచి లుక్ యాడ్ చేస్తుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ 2 లైట్ లైక్ పేస్టల్ కలర్స్ కదా, సో దానికి సెట్ అయ్యేలాగా మనకి పేస్టల్ కలర్ ఇయర్ రింగ్సే ఉంటే సూపర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్. సో మంచిగా పెద్దగా వచ్చి మంచి వర్క్, కుందన్ వర్క్ ఇవన్నీ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్టేట్మెంట్ ఇయర్ రింగ్ నాకు తెలిసినంతవరకు. సో ఇట్లా బాగుంది కదా. ఇట్లాంటి ఇయర్ రింగ్సే ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. లెట్ మీ జస్ట్ క్లియర్ దిస్ అవుట్. సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడ ఒక క్లాత్ వేసి నేను అన్నీ అరేంజ్ చేశాను. సో ఒక్కొక్క ఇయర్ రింగ్ పర్ మోడల్ ఒక ఇయర్ రింగ్ పెట్టినా అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ వచ్చేసి జుమ్కాస్. యాక్చువల్లీ ట్రెడిషనల్ వేర్కి మనకి జుమ్కాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అట్లా కొన్ని ట్రెడిషనల్ వేర్ తెప్పించుకున్నా, కొన్ని మీనాకారి కలెక్షన్ తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక జుమ్కా అనమాట. ఇట్స్ వెరీ ప్రిటీ. సో స్టోన్స్ వచ్చి ఉంది. అండ్ దెన్ ఇది ఒక జుమ్కా. సో మనకు అన్ని కలర్స్ ఆఫ్ స్టోన్స్ వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ అనమాట, కొంచెము మనకి ప్యూర్ రోజ్ గోల్డ్ ఆర్ సిల్వర్ కాదు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక జుమ్కా. సో దిస్ ఇస్ మీనాకారి జుమ్కా. మీనాకారి కలెక్షన్స్ చాలా బాగుంటాయి. హల్దీస్కి మెహందీస్కి అయితే ప్రిటీ. సంగీతం రిసెప్షన్స్కి స్టోన్ పెట్టుకుంటాం కదా, బట్ హల్దీ అండ్ మెహందీ ఈవెంట్స్కి అయితే మీనాకారి చాలా బాగుంటాయి. అండ్ ఇది కంప్లీట్ ట్రెడిషనల్ నక్షి వర్క్ లాగా వచ్చింది. ఒక కంప్లీట్ ట్రెడిషనల్ జుమ్కా ఒకటి. అండ్ ఆల్సో సిల్వర్లో ఒకటి, కలర్లో ఒకటి, గోల్డ్లో ఒకటి, అట్లా కొన్ని ప్యాటర్న్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఇయర్ రింగ్. సో ఇక్కడ 1, 2, 3 ఇవన్నీ కూడా మీనాకారి కలెక్షన్స్ అనమాట. సో ఇది ఇందాక చూపించా కదా ఫ్రాక్కి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్. సో ఇది నేను లాస్ట్ టైం కూడా మీకు చూపించాను. ఇది నేను ఇండియాలో పెట్టేసి వచ్చాను. సో అందుకే మళ్ళీ నాకు మర్చిపోయాను బేసికల్లీ, అందుకే ఇప్పుడు తెప్పించుకున్నా అమ్మతోని. సో ఇదొక ఇయర్ రింగ్. అండ్ దిస్ ఈజ్ వన్ పర్పుల్. సో ఇది లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేకపోతే అనార్కలి డ్రెస్సెస్కి సూపర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇదొక ఇయర్ రింగ్ అనమాట. సో ఇది కూడా అంతే, వైన్ కలర్లో వచ్చింది విత్ స్టోన్స్ అండ్ పర్ల్స్. ఇది ఒకటి పింక్ కలర్లో, మెజెంటా కలర్ యాక్చువల్లీ. అండ్ దిస్ ఇస్ స్టోన్స్ అనమాట. సో ఇది రెడ్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చిన ఇయర్ రింగ్. అండ్ ఇవన్నీ కూడా అంతే, మొత్తం స్టోన్ కలెక్షన్స్. సో మీనాకారి అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉంది ఒక మీనాకారి. సో ఇదొక కలర్. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఇది ఎంత డిఫరెంట్ అనిపించింది అంటే, మా అమ్మాయి చూసినప్పుడల్లా తాళం లాక్ లాగా ఉందే ఇది అని అంటుంది. సో నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. కుర్తీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో అందుకే ఇది తీసుకున్నా ఒకటి. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే వి లుక్ లిటిల్ డిఫరెంట్, అట్లా యూనిక్ అనిపిస్తాము. ఇది ఒక చిన్నది, ఇది కూడా లాస్ట్ టైం నేను పెట్టాను, మళ్ళీ లైక్ మర్చిపోయామని తెప్పించుకున్నాను అనమాట. ఇయర్ రింగ్ కూడా సూపర్గా ఉంటుంది. మంచి స్టోన్స్ వచ్చి కింద ఇట్లా ఒక లాకెట్ లాగా వస్తుంది ఇయర్ రింగ్కి కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి డైమండ్ కలెక్షన్సే. సో సంగీత్కి, రిసెప్షన్స్కి, హాఫ్ శారీస్కి, కొన్ని శారీస్కి కూడా, కొన్ని పార్టీవేర్ శారీస్కి కూడా చాలా బాగుంటాయి ఆ ఇయర్ రింగ్స్. సో వీ కెన్ పేర్ అప్ విత్ దాట్ ఆల్సో, లైక్ పార్టీవేర్ శారీస్కి. అండ్ ఇట్లాంటిదే మొత్తం వైట్ స్టోన్స్తో వచ్చిన ఒక ఇయర్ రింగ్ అనమాట. అండ్ ఇది కూడా మొత్తం లీఫ్ ప్యాటర్న్ వచ్చిన ఇయర్ రింగ్. అండ్ ఇది డిఫరెంట్గా ఉంది, ఇది కూడా చూపిస్తాను. స్పైక్స్ లాగా వచ్చింది ఇయర్ రింగ్, మొత్తం కూడా స్పైక్స్ ఇయర్ రింగ్. సో సి డిఫరెంట్గా ఉందని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. సో ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ ఫ్యాషన్ కర్వ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను అన్ని యాక్చువల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో వాళ్ళ పేజ్లో అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేను అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటాను స్టోరీస్లో, లైక్ ఏ పేజ్లో ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి. సో చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇవి సింపుల్గా డైలీ వేర్ ఆర్ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ వేసుకోవడానికి స్టడ్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్లో. సో మనం కుర్తీస్కి, చుడిదార్స్కి వేసుకోవచ్చు, బాగుంటాయి. సో మళ్ళీ ఇప్పుడు అవుట్ఫిట్స్కి వచ్చేద్దాము. సో శారీస్ చూపిస్తాను నేను కొన్ని తీసుకున్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ వీడియోలో కొన్ని శారీస్ చూపిస్తున్నా, తర్వాత మళ్ళీ ఇంకా వేరే శారీస్ కూడా చూపిస్తా, లెందీ అయిపోతుంది వీడియో మొత్తం కూడా. సో ఇది యాక్చువల్లీ నేను ఇంకా అమ్మ కలిసి చేసిన రీల్లో వేసుకున్నాం శారీస్. సో సేమ్ టైప్ తెప్పించుకున్నాము, డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఇది అమ్మ వేసుకుంది, పిస్తా గ్రీన్, బ్లూ ఇంకా వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇదేమో నేను వేసుకున్నా, యాష్, పింక్, బ్లాక్ అనమాట. సో చాలా బాగున్నాయి ఈ శారీస్.
రీజనబుల్ ప్రైస్ ఇవి, ఆల్మోస్ట్ 1500 ఉన్నాయనుకుంటా అంతే. అండ్ బట్ హెవీ లుక్ కనిపిస్తుంది. సో దీనికే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. సో ఈ బ్లాక్ శారీకి ఏమో ఇట్లా వచ్చింది బ్లౌజ్. సో ఇది నేను లైక్ షార్ట్ స్లీవ్స్ వచ్చినాయి. సో ఇది నేను తీసుకున్నాను. అందుకే అమ్మ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వేసుకుంటుంది కాబట్టి అమ్మకి ఈ శారీ. సో ఇది దీనికి బ్లౌజ్ వచ్చింది. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట, చాలా హెవీగా అనిపిస్తుంది, బాగుంది. సో ఇదొక శారీ అనమాట ఆరెంజ్ కాంబినేషన్లో. సో ఇది అమ్మ తీసుకుంది, ఇక్కడ యూఎస్కి తెచ్చుకుంది. దీనికి బ్లౌజ్. సో ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ శారీ. సో ఇంతకుముందు చెప్పా కదా హెవీగా తీసుకోలేదు ఈ శారీ, అన్నీ సింపుల్ అండ్ సాఫ్ట్ తీసుకున్నాము. బట్ లుక్ వైజ్ అయితే చాలా హెవీగా అండ్ పార్టీవేర్గా అనిపిస్తుంది, కానీ పట్టుకుంటే మాత్రం చాలా లైట్ అనమాట, స్మూత్ ఫ్యాబ్రిక్. సో దీనికి ఏంటనంటే మల్టీ కలర్ రెయిన్బో స్ట్రైప్స్ వచ్చినాయి. అండ్ బార్డర్లో వచ్చేసి మొత్తం ఇట్లా వర్క్ వచ్చిందనమాట. సో కొంచెం ఇక్కడ బార్డర్ దగ్గర హెవీ ఉంది తప్ప శారీ అంతా లైట్గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా అంతే, చాలా బాగా వచ్చింది. సో స్లీవ్స్కి ఇట్లా మళ్ళీ వర్క్ వచ్చిందనమాట, ఇట్లా కట్ వర్క్ వచ్చి స్లీవ్స్కి కూడా ఇట్లా స్టోన్స్ వచ్చినాయి. నేను కూడా ఆరెంజ్లోనే తెప్పించుకున్నాను. సో ఆరెంజ్ శారీ వచ్చేసి ఇదనమాట, టిష్యూ శారీ. సో ఇప్పుడు టిష్యూ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ జాన్వీ కపూర్ శారీ అని చెప్పి అందరు అవి తెచ్చుకొని వేసుకుంటున్నారు. సో అందుకే నేను కూడా తెప్పించుకున్నాను, ఒక్కడు కూడా లేదు. బట్ ప్లెయిన్ వేసుకుంటున్నారు, కానీ నాకు అది ఓల్డ్ అయిపోయింది అనిపించింది, చాలామంది వేసుకున్నారు. సో అందుకే ఇట్లా ఫ్లోరల్లో ఒకటి తెప్పించుకున్నాను అనమాట, కొంచెం ట్రెండీ ఉంటుంది అని చెప్పి. సో దిస్ ఇస్ ఆరెంజ్ కలర్, కనిపించడానికి లైక్ చూడడానికి ఆరెంజ్ కనిపిస్తుంది, బట్ టిష్యూ కాబట్టి ఒక 2-3 షేడ్స్ ఉన్నాయన్నమాట. దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కలర్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. సో నాకు ఎందుకో ఇది చూడగానే బాగా నచ్చింది. కొంచెం కాస్ట్లీ ఉంది శారీ, కానీ అసలు ఎంత పార్టీవేర్ ఉంది అంటే మంచి లేస్ వచ్చింది దీనికి, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. సో డిఫరెంట్ ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చి అన్ని పేస్టల్ కలర్స్ వచ్చినాయి విత్ పింక్ బార్డర్ లేస్ అనమాట. సో ఈ లేస్తో కొంచెం హెవీ ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇట్లా బెనారస్ టైప్ వచ్చింది బ్లౌజ్. సో నేను ఏ డ్రెస్ అయినా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని అని నేను ఊహించుకుంటా డ్రెస్లో, ఓకే ఈ డ్రెస్ ఇట్లా ఉంది అంటే నేను బాగా కనిపిస్తానా కనిపించానా అని చెప్పి నాకు అర్థమైపోతుంది. అట్లా నేను ఆర్డర్ పెట్టుకుంటాను, ఇమాజిన్ చేసుకుంటాను అనమాట నన్ను నేను ఆ శారీలో. బాగుంది అంటే ఆర్డర్ పెట్టుకుంటా అట్లా. సో ఇది ఫ్యాన్సీ శారీ. అండ్ ఒక్క పట్టు చీర తెప్పించుకున్నాను ఈసారి, లైక్ నా పట్టు శారీస్తో పాటు ఇంకో కొత్త పట్టు చీర తెప్పించుకున్నా. సో ఇది కూడా పట్టు శారీ డీసీ అనే పేజ్లోనే. సో ఎక్కువ మటుకు అక్కడ తీసుకున్నాను కాబట్టి అవే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్కి బ్లూ బార్డర్ వచ్చిందనమాట. సో కంచి పట్టు శారీ, ఇట్లానే ఏదన్నా ఫెస్టివల్స్కి అవసరం వస్తుందని చెప్పి తీసుకున్న శారీ అనమాట. ఆల్ ఓవర్ వచ్చింది జరీ అంతా కూడా. సో దిస్ ఇస్ లైక్ ప్యూర్ పట్టు, మీరు ట్రస్ట్ చేయొచ్చు వాళ్ళ పేజ్లో పట్టు శారీస్. చాలామంది అడుగుతారు పట్టు చీర మనం టచ్ చేయకుండా ఫీల్ చేయకుండా కొంటే బాగుంటుందా, క్లాత్ బాగుంటుందా, జెన్యూన్గా ఉంటుందా అని చెప్పి. సో నేనైతే ఇప్పటి వరకు ఆన్లైన్ పేజ్లోనే తీసుకున్నా చాలా మట్టుకు పట్టు శారీస్. సో నాకైతే బాగా అనిపించినాయి. ఇదొక శారీ అనమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ పైన అరేంజ్ చేసినవన్నీ కూడా నెక్లెస్లు అనమాట. దాంతోపాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సెట్ లాగా. సో ఫస్ట్ ఈ బ్లూ కలర్ది చూపిస్తా. ఇది మొన్న రీసెంట్గా మా అమ్మ బర్త్డే అయినప్పుడు ఇది పెట్టుకుంది, తన శారీకి మ్యాచ్ అని చెప్పి ఇది పెట్టుకుంది. సో ఇట్లనే చీరలకు బాగుంటుంది అని చెప్పి ఇది తెప్పించుకున్నా. సో ఇవన్నీ కూడా శారీస్కే బాగుంటుంది, కుర్తీస్కి అంత బాగా సెట్ అవ్వవు. సో చిన్న స్టడ్ దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మై ఫేవరెట్. సో లాస్ట్ టైము మా అన్న అప్పగింతలప్పుడు గృహప్రవేశం ఇంటికి వచ్చినప్పుడు వేసుకున్నా శారీకి, కానీ అది గ్రీన్ కలర్ వేసుకున్నా. సో చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నా అని చెప్పి. సో అది వచ్చేసి ఫ్యాషన్ కర్వ్ పేజ్లో. ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ కానీ పర్పుల్ కలర్. ఈసారి నా దగ్గర శారీ వచ్చేసి పర్పుల్ ఉంది, సో అందుకే పర్పుల్ తెప్పించుకున్నా. సో దీనికంతే ఒక చిన్న ఇయర్ రింగ్ వచ్చింది. సో మొత్తం కూడా స్టోన్ వర్క్ అనమాట, చాలా ప్రిటీ ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి పార్టీ వేర్ నెక్లెస్ అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది చైన్ ఇది, బట్ లుక్స్ వెరీ ఎలిగెంట్. అండ్ దీనికి అంతే కమ్మలు చిన్న చిన్న వచ్చినాయి. సో మోస్ట్లీ ఇట్లా చిన్న చిన్న నెక్లెస్లకు కమ్మలు చిన్నగానే వస్తాయి, బికాస్ నెక్లెస్ కూడా ఉంటుంది కదా, అంత హెవీగా వేసుకుంటే బాగోదని చెప్పి. అండ్ ఇది ఒకటి అన్నమాట. సో ఇది కూడా లాస్ట్ టైం తీసుకున్నదే, నాకు బాగా నచ్చి మళ్ళీ తెప్పించుకున్న అమ్మతోని అక్కడి నుంచి. సో దీనికి ఇవి చిన్న చిన్న కమ్మలు, లోటస్ కమ్మలు వచ్చినాయి, లోటస్ లాకెట్.
అండ్ దిస్ ఇస్ వన్ ప్రిటీ జ్యువెలరీ. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. శారీస్కి అయితే చాలా బాగుంటుంది. సో మనకి అన్ని కలర్స్ వచ్చినాయి దీంట్లోనే. సో పట్టు శారీస్కి బాగుంటుంది, ఫ్యాన్సీ శారీస్కి బాగుంటుంది, హాఫ్ శారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి మనకి మ్యాచింగ్ అనే లొల్లి కూడా ఉండదు, అన్నిటికి వేసుకోవచ్చు. పింక్, మెజెంటా, బ్లూ, రెడ్, వైట్, బ్లాక్ అండ్ yellow. ఇది వచ్చేసి క్యూట్ ఇయర్ రింగ్ అనమాట దీనికి. అండ్ ఇది ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు. చాలా మంది వేసుకుంటున్నారు ఇప్పుడు ఇట్లాంటిది. దీన్ని ఏమంటారో తెలియదు కానీ చాలా మంది అయితే వేసుకుంటున్నారు, చూసి తెప్పించుకున్నా. దానికి ఇయర్ రింగ్ కొంచెం ఇది సింపుల్ ఉంది కాబట్టి కొంచెం హెవీ వచ్చింది, చాంద్బాలి ఇయర్ రింగ్ అనమాట. అండ్ ఇది ఇంకొకటి. సో ఇది కూడా అంతే, నా దగ్గర ఆల్రెడీ ఉంది అనమాట, మళ్ళీ తెప్పించుకున్నా. సో వాళ్ళ దగ్గర ఇవన్నీ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాషన్ కర్వ్ అనే పేజ్లో. సో వెళ్ళి చెక్ చేయండి. దీంట్లో ఏం నచ్చినా యూ కెన్ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ దెమ్. సో వాళ్ళ దగ్గర ఉంటాయి బల్క్లో, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇటువంటిదే సేమ్ రెడ్ అండ్ గ్రీన్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలాంటిదే. అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. సో ఇది వచ్చేసి కమ్మ విత్ చంపసరాలు అంటారు కదా, సో అదనమాట. సో ఇట్లా మనం హెయిర్ లీవ్ చేసినప్పుడు సూపర్గా ఉంటుంది, కొప్పు పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడే అమ్మ అంటుంది, హే వావ్ ఇది చాలా బాగుంది అని, కొప్పుకు బాగుంటుంది అని చెప్పి అంటుంది అనమాట. సో ఇదొక మోడల్. అండ్ ఇదొక చిన్న చైన్ గోల్డ్ ఫినిషింగ్లో. సో ఇది వచ్చేసి సింపుల్గా కాలేజ్ వేర్ ఆర్ ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా వేసుకునే ఒక చైన్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఇవంతా కూడా బ్లాక్ మెటల్ కలెక్షన్. చూపిస్తాను నేను. సో ఈవిల్ ఐ యాంక్లెట్స్ తెప్పించుకున్నాను. ఇదొకటి యాంక్లెట్, ఇదొక మోడల్ యాంక్లెట్. నాకు యాంక్లెట్స్ అంటే కొంచెం ఇట్లా ఫ్యాషన్ యాంక్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట. సన్నగా ఉండాలి బేసికలీ. నాకు యాంక్లెట్స్ వేసుకుంటా కానీ సన్నగా ఉండాలి. ఈ 2 యాంక్లెట్స్. అండ్ ఇదొకటి బ్రేస్లెట్ అనమాట, సిల్వర్ బ్రేస్లెట్, చాలా ప్రిటీ ఉంటుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది, నేను పెట్టుకోలే చూసుకోలే. సూపర్ మ్యాచ్ అయింది కదా, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట. ఒకటి రెడ్ కలర్లో, బ్లూ కలర్ ఒక జుమ్కా వచ్చింది, ఇదేమో మల్టీ కలర్లో ఒక ఇయర్ రింగ్, ఇది ఒక జుమ్కా. సో బేసికలీ ఇవన్నీ కూడా బ్లాక్ మెటలే. అండ్ దీంట్లో ఒక చైన్ కూడా ఉంది. సో వైట్ శారీ వేసుకొని నేను ఇంకా అమ్మ ఒక రీల్ పెట్టినాము, దాంట్లో నేను ఇది వేసుకున్నా. ఈ నెక్లెస్ చాలా బాగా సెట్ అయింది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ అది. సో ఇది కూడా మంచిగా వైట్ అండ్ బ్లాక్ మెటల్లో వచ్చిన జ్యువెలరీ కాబట్టి బాగా సెట్ అయింది. సో ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ ఫ్యాషన్ కర్వ్ పేజ్, వెళ్ళి చెక్ చేయండి మీరు కూడా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. సో పర్ల్ నెక్లెస్, పర్ల్ చోకర్. యాక్చువల్లీ ఇవి ఎన్ని ఉన్నా తక్కువే అని చెప్పచ్చు, బికాజ్ అన్నిటికీ బాగా సెట్ అవుతుంది, ఫ్రాక్స్కి, హాఫ్ శారీస్కి. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 5-6 ఉన్నాయి ఇట్లాంటి ప్యాటర్న్సే. బట్ లాకెట్స్ డిఫరెంట్ అనమాట, నాకు చాలా నచ్చుతాయి పర్ల్ సెట్స్. దే లుక్ వెరీ ప్రిటీ, ఎవరికైనా బాగుంటుంది. మన స్కిన్ టోన్ ఏ కలర్ ఉన్నా కానీ బాగా సెట్ అవుతుంది అనమాట పర్ల్స్ నెక్లెస్. హాఫ్ శారీస్ ఉన్నాయి, ఇంకా 2 హాఫ్ శారీస్ తెప్పించుకున్నా, బికాజ్ ఆల్రెడీ సంక్రాంతి అప్పుడు చాలా తెప్పించుకున్నాను హాఫ్ శారీస్ నేను. సో ఇది వచ్చేసి ఒక దుపట్టా, ఇది కూడా అంతే పట్టు మోడల్లో ఒకటి తీసుకున్న హాఫ్ శారీ. సో ఇది ఆనియన్ పింక్ వచ్చింది కలర్, అండ్ బార్డర్లో వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో పట్టు లంగాస్కి కానీ, పట్టు హాఫ్ శారీస్కి ఆర్ పట్టు చీరలకైనా కానీ రెడ్ బార్డర్ వస్తే చాలా బ్రైట్గా అనిపిస్తుంది, శారీ ఫుల్ గ్రాండ్ అనిపిస్తుంది. కానీ అన్నీ రెడ్ అయిపోతున్నాయి శారీస్లో, అందుకే ఈసారి హాఫ్ శారీలో రెడ్ తీసుకున్నా అనమాట. శారీలో ఇందాక చూపించా కదా బ్లూ తీసుకున్నా అట్లా. సో దీనికి ఏంటనంటే బ్యూటిఫుల్ జార్జెట్ దుపట్టా వచ్చింది. సో మంచి బార్డర్ వచ్చిందనమాట, ఇట్లా కొంచెం పర్ల్స్ టైప్ వచ్చింది బార్డర్లో. అండ్ మొత్తం ఆల్ ఓవర్ దుపట్టా ఇట్లా బూటీస్ లాగా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో బార్డర్, స్లీవ్స్కి బార్డర్ ఏమో ఇదే వేసిన, పట్టు అండ్ దానికి ఉన్నదే వేసిన, అండ్ లైట్ మగ్గం చేయించాను. సో ఇదొక హెవీగా ఫెస్టివల్స్కి బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తెప్పించుకున్నాను. అండ్ ఇంకొక హాఫ్ శారీ కూడా తెప్పించుకున్నా. సో దిస్ ఈజ్ పీచ్ కలర్ హాఫ్ శారీ అనమాట, విత్ పర్పుల్, లైక్ వైన్ ఆర్ పర్పుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది. వీటికి కూడా అంతే, క్యాన్ అసలు వేయించలేదు, జస్ట్ ఓన్లీ హాఫ్ లైక్ ఓన్లీ లంగా అనమాట. అండ్ దీనికి కూడా అంతే జార్జెట్. సో ఇంతకుముందు చెప్పా కదా, జార్జెట్ దుపట్టాస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏంటనంటే వి లుక్ థిన్. ఇది నేను బాగా
గమనించాను. సో, జార్జెట్టే ఎక్కువ వాడతాను నేను దుప్పట్టాస్‌లో. ఈ మధ్య బెనారస్ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. సో, జార్జెట్‌లో మళ్ళీ ఇంకొకటి చిన్న బార్డర్ వచ్చిన దుపట్టా అనమాట. అండ్ దీనికి కొంత బ్లౌజ్ వెరీ సింపుల్ మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో, దిస్ ఈజ్ వన్ మోర్ లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి బ్లూ కలర్‌లో ఉంది. మొత్తం మగ్గం వర్క్ అనమాట. సాఫ్ట్ క్లాత్ పైన మగ్గం వర్క్. సో, మొత్తం ఫ్రాక్ అంతా కూడా ఇటు చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి 3 డిఫరెంట్ కలర్స్‌లో పింక్, సిల్వర్, గోల్డ్ అనమాట. ఇదంతా కూడా మగ్గం వర్క్ యాక్చువల్లీ స్టోన్ ఇంకా జరీతో వచ్చిన వర్క్. అండ్ యోక్ పార్ట్లో కొంచెం హెవీగా అనమాట. సో, ఇది వచ్చేసి లీవ్స్, ఫ్లవర్స్ అవన్నీ పెట్టించుకున్నాను. సో, ఎక్కువ మట్టుకు నేను ఫ్రాక్స్‌లో ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తా. యోక్ పార్ట్‌లో ఒకటే హెవీ ఉండాలి, సింపుల్గా ఉండాలి మొత్తం కిందంతా. నో క్యాన్ అగైన్. సో, ఎల్బో స్లీవ్స్ దీనికి కూడా మంచి వర్క్ వచ్చింది. ఇంకొక ఫ్రాక్ ఉంది బ్లాక్లో అనమాట. సో, ప్యూర్ బ్లాక్, దానిపైన సిల్వర్ వర్క్. సో, ప్యాకింగ్లో ఫోల్డింగ్ బాగా చేసి పెట్టి తెచ్చారు కాబట్టి మొత్తం ఇది అయిపోయింది. ఇప్పుడు మొత్తం దీన్ని ఐరన్ చేయాలి. అండ్ ఇది యోక్ పార్ట్ అనమాట. చాలా హెవీగా సిల్వర్ వర్క్ వచ్చింది. అండ్ ఎల్బో స్లీవ్స్ దీనికి కూడా అంతే, మొత్తం సిల్వర్ వర్క్ వచ్చింది. సో, ఫ్రాక్స్కి ఏంటంటే మీకు కావాలంటే దుపట్టాస్ కూడా సెట్ చేసుకోవచ్చు. అవన్నీ కస్టమైజేషన్స్ అనమాట. నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే ఫోటో చూసి వాళ్ళు చేశారు. సో, నేను దుపట్టాస్ చెప్పలేదు, ఒక్క బ్లాక్ దానికే దుపట్టా చెప్పుకున్నాను, మిగతా వాటికి దుపట్టా లేదనమాట. సో, ఇది నా కలెక్షన్స్ చూపించాను. ఎక్కడ కొన్నానో కూడా చెప్పాను కదా. సో, ఆల్ ది అవుట్ఫిట్స్ ఆర్ ఫ్రమ్ పట్టు శారీ డీసీ పేజ్ అండ్ జ్యువెలరీ వచ్చేసి ఫ్యాషన్ కర్వ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో, అన్నీ కూడా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, వీళ్ళది ఇంటర్నేషనల్ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది, ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉంది షిప్పింగ్. వీళ్ళు కస్టమైజేషన్స్ చేస్తారు అండ్ మనకి పట్టు హాఫ్ సారీస్ చేస్తారు, లైక్ ఫ్యామిలీ కాంబో లాగా చేస్తారు, మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ చేస్తారు. పట్టు శారీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, కుర్తీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో, మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి వాళ్ళ పేజ్ని అండ్ ఆర్డర్ చేసుకోండి నచ్చినవి. అండ్ జ్యువెలరీ వచ్చేసి ఫ్యాషన్ కర్వ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి కలెక్షన్స్, ఇయర్ రింగ్స్ కానీ, నెక్లెస్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. సో, దాట్స్ ఇట్ ఫర్ టుడే. అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye.